హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు రెసిపీ కాజు చికెన్ కర్రీ. సో సూపర్గా టర్న్ అవుట్ అయింది రెసిపీ మాత్రం. సో హస్బెండ్ లంచ్ బాక్సెస్కి, చిల్డ్రన్స్ లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది. సో వీడియోకి చూసేయండి. సో యాజ్ యూజువల్గా ఆయిల్, ఆనియన్స్ అండ్ కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఈలోపు కర్రీ లీవ్స్ అండ్ 3-4 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ రెసిపీలో నేను కొత్తిమీర, పుదీనా మాత్రం యూస్ చేయట్లేదు, ఓన్లీ కర్రీ లీవ్స్ మాత్రమే అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఈ టైంలో నేను 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నా దగ్గర 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ స్టోర్ అయిన ఉంది కాబట్టి. అండ్ ఈ టైంలో నేను 1/2 కేజీ చికెన్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది నేను ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అనమాట, చూపిస్తున్నాను కదా. సో మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ప్రాసెస్ అంతా కూడా నేను పెడతాను మీకు. సో ఇది నేను 1/4 యాడ్ చేసుకున్నాను, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇక్కడ మసాలాస్ వేసుకునే నేను చికెన్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను, సో దట్ పీస్ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. ఓన్లీ గ్రేవీయే కాకుండా మనం ఓన్లీ పీసెస్ వేసుకున్నప్పుడే మసాలాస్ వేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా మనం బయటది ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఒక్కొక్కసారి ఎలా చేస్తానంటే ఓన్లీ ఇంట్లో చేసిన మసాలాతో చేస్తాను, ఒక్కొక్కసారి బయట చేసిన మసాలాతో వేస్తాను, ఒక్కొక్కసారి 2 మిక్స్ చేసి వేస్తాను అనమాట. ఎప్పుడు ఒకే టేస్ట్ అయితే బోర్ కొడుతుంది కదా. సో ఇలా టర్న్ అవుట్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా, ఫ్లేవర్ఫుల్గా అనేది టర్న్ అవుట్ అవుతుంది. సో ఇది 5 మినిట్స్ హై ఫ్లేమ్ లేదా 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి కర్రీ అనేది ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి ఏంటి, ఇంకా ఎలాంటి వీడియోస్ నా ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో డైలీ నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ అలాంటివి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఏమంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే ఈ రకంగా చేశాను. సో మీరు నా ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయాలి. సో నోటిఫికేషన్స్ అనేది ఆన్లో పెట్టుకోండి, నా వీడియోస్ అనేది అలా మీకు వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ అండ్ బాయ్ బాయ్. అండ్ ఇక్కడ నేను ఈ రెసిపీ చేసిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి బాక్స్లోకి అనేది తీసేసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ అనేది నాకనమాట. సో చూసారు కదా, బాయ్.